వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ తెలుగు అమ్మాయి. ఈ రోజు మనం చేసుకోబోయే ప్రోగ్రామ్ ఏంటి అంటే స్వాప్ టూ నెంబర్స్ యూజింగ్ థర్డ్ వేరియబుల్. సో ముందుగా ఒక క్లాస్ అయితే క్రియేట్ చేసేద్దాం. స్వాప్ వేరియబుల్ తీసుకుంటున్నాం కదా, సో జస్ట్ స్వాప్ వేర్ అని తీసుకుందాం. మన ఇష్టం ఏ నేమ్ అయినా తీసుకోవచ్చు. సో స్వాప్ వేర్ అని తీసుకుందాం. సో అసలు స్వాపింగ్ అంటే ఏంటి? ముందుగా just exchanging the values stored in two variables. Exchanging the values stored in two variables. అంటే ఎగ్జాంపుల్ దీని మీనింగ్ ఏంటంటే, ఫర్ సపోజ్ a equals to 10, b equals to 20 ఉంది అనుకోండి. సో మనకి ఇక్కడ టూ డిఫరెంట్ వేరియబుల్స్ ఉన్నాయి. ఏ ఒకటి 10, బి ఒకటి 20. ఇక్కడ మనకి ఎక్స్చేంజ్ అవ్వాలన్నమాట వాల్యూస్. దాని మీనింగ్ ఏంటి అంటే, సో మనకి ఇక్కడ బి లోకి 10 వచ్చేయాలి, ఏ లోకి 20 వెళ్ళిపోవాలి. a ఈక్వల్స్ టు 20, b ఈక్వల్స్ టు 10. అంటే మీరు ఇక్కడ చూసారా, మనం ఇచ్చిన వాల్యూ ఏంటి? a లో 10, b లో 20. కానీ మనకి కావాల్సింది ఏంటి? a లోకి 20 వచ్చేయాలి, b లోకి 20. అంటే a లో ఉన్న వాల్యూ b లోకి, b లో ఉన్న వాల్యూ a లోకి. ఇలా రావాలి అంటే మనం స్వాప్ అన్న కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. సో స్వాపింగ్ అంటే మీనింగ్ అదే, ఎక్స్చేంజింగ్ ద వాల్యూస్ స్టోర్డ్ ఇన్ టూ వేరియబుల్స్. ఒక రెండు డిఫరెంట్ వేరియబుల్స్ తీసుకొని ఒక దాని వాల్యూస్ ఇంకో దానికి, ఇంకో దాని వాల్యూస్ ఇంకో దానికి. సో రెండిటికి మనం వాల్యూస్ ఎక్స్చేంజ్ చేయాలి అన్నప్పుడు ఈ స్వాపింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. సో ఇది మన స్వాపింగ్. సో ఇప్పుడు ప్రోగ్రామ్ లోకి వచ్చేద్దాం. int a equals to 10, int b equals to some 50 and int temp. ఒక టెంపరీ వేరియబుల్. ఎందుకంటే మనం ఇక్కడ ఏమన్నాము, స్వాపింగ్ టూ నెంబర్స్ యూజింగ్ థర్డ్ వేరియబుల్ అన్నాం. సో థర్డ్ వేరియబుల్ అంటే మనం ఒక వేరియబుల్ హెల్ప్ తీసుకొని మనం యూజ్ చేస్తాం. ఇంకో ప్రోగ్రామ్ కూడా ఉంటది, దానికైతే మనం వేరియబుల్ హెల్ప్ ఏం తీసుకోక్కర్లేదు, జస్ట్ ఈ టూ మాత్రమే ఏబి యూజ్ చేస్తే మనం చేసేయచ్చు. సో ఫస్ట్ అయితే మనం టెంప్ యూజ్ చేసి ఎలా చేయాలి అన్నది చూసుకుందాం. మనమైతే వాల్యూస్ ఏబి తీసేసుకున్నాము, ఒక టెంపరీ వేరియబుల్ ని తీసేసుకున్నాము. సో ఇప్పుడు మన మెథడ్స్ ఏంటి, ప్రాసెస్ ఏంటి అంటే, జస్ట్ టెంప్ ఈక్వల్స్ టు ఏ, ఏ ఈక్వల్స్ టు బి, బి ఈక్వల్స్ టు టెంప్. అంతే. ఈ 3 లైన్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. స్వాపింగ్ చాలా చాలా ఈజీ కాన్సెప్ట్. అండ్ నెక్స్ట్ సిస్టమ్ డాట్ out.println a plus equals to plus a. సో నేను ముందు వీడియోలో ఆల్రెడీ మీకు చెప్పాను ఇది ఎలా తీసుకుంటున్నాం అన్నది. ఏదైతే మనకి ప్రింట్ చేయాలనుకుంటున్నామో అవి కొటేషన్స్ లో పెడతాము, దానికి వాల్యూ కావాలి అన్నది కొటేషన్స్ లో పెట్టాం. స్పేసెస్ కూడా మనం కొటేషన్, జస్ట్ కొటేషన్ ఇచ్చామనుకోండి, అప్పుడు మనకు స్పేస్ అనేది ప్రొవైడ్ అవుతుంది. స్పేస్ కూడా మీరు తీసుకోవచ్చు. సో ఈ విధంగా మనం అయితే అంతే, సింపుల్, చాలా ఈజీ ప్రోగ్రామ్. సో కాబట్టి ఇక్కడ ఏంటి జరుగుతుంది అంటే, మనం ఇక్కడ ఏ ఫర్ లూప్ రాయక్కర్లేదు, వైల్ లూప్ రాయక్కర్లేదు, ఏ లూప్ రాయక్కర్లేదు. జస్ట్ ఈ 3 స్టెప్పులు గుర్తుపెట్టుకుంటే మనం చాలు. సో ఫస్ట్ ఇక్కడ ఏమవుతుంది అంటే, టెంప్ ఈక్వల్స్ టు ఏ అన్నప్పుడు ఏ లో ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూని మనం టెంప్ లో స్టోర్ చేస్తున్నట్టు. సో మనం ముందు పాలిండ్రోమ్, ఆమ్స్ట్రాంగ్ ఇవన్నీ చెప్పుకున్నట్టు అయితే, ఇక్కడ మీరు చూసారా, నెంబర్ ఈక్వల్స్ టు టెంప్. సో ఇందులో మనం ఏం చేసాము, టెంప్ ఈక్వల్స్ టు నెంబర్ అంటే
మన నెంబర్ ని మనం ఒక టెంపరీ వేరియబుల్ లో స్టోర్ చేసుకున్నాం. సో ఇక్కడ 407 అన్న నెంబర్ మనకి అందక టెంప్ లో స్టోర్ అయి ఉండాలి అని చెప్పి మనం తీసుకున్నాం కదా. సో అలానే ఇక్కడ స్వాపింగ్ లో కూడా మనకి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మన ఏలో ఏ అన్న దాంట్లో ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూ మనకి టెంప్ లో స్టోర్ అవ్వాలి. అంటే ఇక్కడ ఏమవుతుంది, మనకి టెంప్ ఈక్వల్స్ టు ఏ అన్నప్పుడు టెంప్ లోని మనకి 10 అన్నది స్టోర్ అవుతుంది. ఆ నెక్స్ట్ కి వస్తాం. సో ఆ నెక్స్ట్ లో ఏమవుతుందంటే బిలో మనకి ఎంత ఉంది, బిలో 50 ఉంది కదా. సో బిలో 50 కదా ఉంది. సో బిలో ఉన్న వాల్యూ ఏలో స్టోర్ అవుతుంది అంటే ఇక్కడ మనకి 50 ఉంటది. దాని మీనింగ్ ఏంటి, మనకి ఇక్కడ బిలో ఏదైతే వాల్యూ ఉందో అది మనకి ఏలో స్టోర్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే టెంప్ వాల్యూ మనకి ఏ అవుతుంది, టెంప్ ఈక్వల్స్ టు 10. అంటే మనకి ఇక్కడ ఏ ఇంకా 10 కాదు, టెంప్ మనకి 10 అన్నట్టు. సో ఏలో ఉన్న వాల్యూ మనకి టెంప్ లోకి ఎక్స్చేంజ్ అవుతుంది. సో మనకి ఇక్కడ టెంప్ లో 10 ఉంటది అండ్ ఇక్కడ మనకి ఏలో 50 ఉంటది. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో నెక్స్ట్ మళ్ళీ టెంప్ ఈక్వల్స్ టు బి అన్నాము. అంటే ఏంటి, టెంప్ లో ఉన్న వాల్యూ బి లో స్టోర్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ టెంప్ లో ఎంత ఉంది వాల్యూ 10. సో టెంప్ లో ఉన్న వాల్యూ బి లోకి వస్తుంది. అంటే అప్పుడు మనకి ఇక్కడ బి ఈక్వల్స్ టు టెంప్ లో ఎంత ఉంది 10. సో బి ఈక్వల్స్ టు 10 అవుతుంది. ఈ విధంగా మనం ఒక టెంపరీ వేరియబుల్ యూజ్ చేసుకొని 2 నెంబర్స్ ని మనం స్వాప్ చేయొచ్చు. సో అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, మనకి ఏలో 10 ఉండేది కానీ ఇక్కడ మనం ఈ ప్రాసెస్ చేస్తే ఏమైంది, ఏలో 50 వచ్చేసింది, బిలో 10 వచ్చేసింది. ఈ విధంగా మనం స్వాప్ చేయొచ్చు. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. జస్ట్ మనం ఒక వేరియబుల్ ని ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం అంతే. సో మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో a ఈక్వల్స్ టు 50, b ఈక్వల్స్ టు 10. సో ముందే మనకి ఎంత ఉండేది, a అన్నది 10 ఉన్నది. సో ఇప్పుడు చూసారా a అన్నది మనకి 50 అయిపోయింది, b అన్నది 10 అయిపోయింది. అంటే ఈ రెండు కూడా వాల్యూస్ ఎక్స్చేంజ్ అయ్యాయి. సో ఈ 3 ప్రాసెస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఈ ప్రాసెస్ అర్థం అవ్వకపోతే నాకు కమెంట్ సెక్షన్ లో అడగండి, నేను క్లియర్ గా చెప్తాను. దట్స్ ఇట్. ఇది విత్ యూజింగ్ థర్డ్ వేరియబుల్. సో మనకి రెండు ఉంటాయి స్వాపింగ్ లో, ఒకటి థర్డ్ వేరియబుల్ యూజ్ చేసి ఇంకోటి థర్డ్ వేరియబుల్ యూజ్ చేయకుండా. ఇదైతే మనకి యూజింగ్ థర్డ్ వేరియబుల్. సో ఇదే ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.